కరూర్ తొక్కిసలాటపై టీవీకే చీఫ్ విజయ్ పై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో విజయ్ను విచారించారు. రేపు కూడా విజయ్ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఢిల్లీలోనే ఉండాలని ఆయన సిబిఐ అధికారులు కోరినట్లుగా తెలుస్తోంది. విచారణ సందర్భంగా విజయ్ పై సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆలస్యంగా సభను ఎందుకు ప్రారంభించారని అడిగారు. సభా వేదిక దగ్గరకు 7 గంటలు ఎందుకు ఆలస్యంగా వచ్చారని ప్రశ్నించారు. భారీగా జనం పోగైనప్పటికీ సభను ఎందుకు కొనసాగించారని అడిగారు. కరూర్ తొక్కిసలాటపై సిబిఐ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. దుర్ఘటనపై గతంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఐజీ ఆశా గార్గ్ నేతృత్వంలోని సిట్ గతంలో దర్యాప్తు మొదలుపెట్టింది. తమిళనాడు పోలీసులు మాత్రమే ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంపై తమకు నమ్మకం లేదంటూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో దర్యాప్తు బాధ్యతలన్నీ కూడా సిబిఐకి అప్పచెప్తూ సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సిబిఐ దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. అయితే ఈ క్రమంలో ఇవాళ సిబిఐ దర్యాప్తుకి హాజరయ్యారు విజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, అసలు కోర్టులో ఎలాంటి ప్రశ్నలు సంధించింది విజయ్కి? సో విజయ్ ఎలాంటి సమాధానం చెప్పారు? తిరిగి విచారణ మళ్ళీ ఎప్పుడు ఉండిపోయే అవకాశం కనిపిస్తోంది? అంటే మొదటి రోజు విచారణ అయితే పూర్తయింది, కానీ రేపు విచారణకు విజయ్ హాజరవుతారా లేదా అన్న విషయం అయితే స్పష్టం కాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన ఘటనలో 41 మంది చనిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఆదేశించింది. అయితే సిట్పై నమ్మకం లేకపోవడంతోనే టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అక్టోబర్ 13ని కేసు బదిలీ అయింది. బదిలీ అయిన తర్వాత 3 నెలల తర్వాత సిబిఐ విచారణకు విజయ్ హాజరయ్యాడు. ఈరోజు ఉదయం 11:30 సిబిఐ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నటువంటి విజయ్ దాదాపుగా 3:15 వరకు సిబిఐ కార్యాలయంలో ఉన్నారు. భోజన విరామ సమయాన్ని మినహాయిస్తే దాదాపుగా 3 గంటల పాటు సిబిఐ అధికారులు ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. చాలా వరకు కూడా విజయ్ని ప్రశ్నించిన సమయంలో ఆయన రిటర్న్ స్టేట్మెంట్స్ తీసుకున్నారు. మరోవైపు వీడియో రికార్డు కూడా చేశారు. ఆయన స్టేట్మెంట్ ఆధారంగానే రేపు విచారణ కొనసాగుతుందా లేదా అన్న విషయం అయితే స్పష్టత వచ్చే అవకాశం అయితే లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా విజయ్ని ప్రశ్నల వర్షం కురిపించిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా అంటే ఆ రోజు మధ్యాహ్నం 12:45 సభకు హాజరు కావలసిన విజయ్ రాత్రి 7 గంటల సమయానికి అంటే దాదాపుగా 6:30 గంటల ఆలస్యంగా ఎందుకు సభకు వచ్చాడు? సభకు వచ్చిన సమయంలో చిన్నపిల్లలు తప్పిపోయినట్టుగా ప్రసంగము కొనసాగుతున్న సమయంలో ఏదైనా ప్రకటన చేశారా? లేదంటే పోలీసులు జనంపై లాఠీచార్జీ కొనసాగుతున్న విషయం మీకు తెలిసిందా లేదా? లేదు అంటే పెద్ద ఎత్తున జనం హాజరవుతారు, లేదంటే ఎంతమంది హాజరవుతారు అన్న విషయం మీకు తెలుసా లేదా? అంటే అన్ని విషయాల్లోనూ కూడా విజయ్ని ఇరుకును పెట్టే సమాధానాలే సిబిఐ అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే సిబిఐ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా రిటర్న్ స్టేట్మెంట్ నుండి విజయ్ చాలా వరకు కూడా ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కరూర్ ఘటన జరిగిన తర్వాత విజయ్ ఎన్నికల ప్రచార సభలకు సంబంధించిన వ్యూహాలు మార్చుకున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తాము ఎదుగుతున్న పరిస్థితుల్లోనే తమపై కుట్ర జరుగుతుందన్న ఆరోపణ విజయ్ పార్టీ టీవీకే పార్టీ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విజయ్ని ఈరోజు సిబిఐ విచారించిన సమయంలో కూడా చాలా వరకు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నమే విజయ్ చేసిన నేపథ్యంలోనే మరి చూడాలి ఈ కరూర్ ఘటనకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి సాక్ష్యాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలామందిని విచారించారు. చాలామంది సమన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా సిబిఐ విచారణకు హాజరయ్యారు. 3 నెలల తర్వాత ఈరోజు విజయ్ హాజరైన తర్వాత మరి విజయ్ ఏ రకమైనటువంటి సమాధానాలు చెప్పారు? సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా కొనసాగబోతోంది? సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు కొనసాగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయన్న దానిపై మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతం అయితే విజయ్ ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి విజయ్ రేపు విచారణకు హాజరవుతారా లేదా అన్న విషయము ఇప్పటి వరకు సిబిఐ కానీ లేదంటే టీవీకే పార్టీ కానీ స్పష్టం చేయని పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.